హలో ఫ్రెండ్స్, నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా నువ్వు ఎవరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెప్తుంది. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని రూలేం లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. మనం లోపలికి తినే పదార్థాలు రుచిగా ఉండాలని కోరుకునే మన నాలుక మనం బయటికి చూసే మాటల విషయం గురించి ఆలోచించదు. కడుపులోకి వెళ్ళిన అన్నం విషమైతే ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. మీ కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మీ మనసుకు ప్రశాంతత. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడూ ఎవ్వడూ ఆలోచించడు, కేవలం నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. అది మనిషికి సహజ స్వభావం. ఉదాహరణకి కాకి కోకిల రెండూ అరుస్తాయి, కానీ కాకి అరిస్తే గోలంటారు, కోయిల అరిస్తే పాట అంటారు. అందుకే ఆలోచించు, బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయచ్చు. జీవితం అందమైన బహుమతి ప్రతి ఒక్కరికి, కానీ అది బయట నుంచి వచ్చే సవాళ్లతో మరింత మెరుగ్గా మారుతుంది. కానీ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలిస్తేనే అది రకరకాలుగా మారుతుంది. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు మరికొందరు. జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు మరికొందరు. కానీ జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. ఎదుటివారి తప్పులు నువ్వు నవ్వుతూ భరించినంత కాలం నువ్వు మంచివాడివే. ఎప్పుడైతే వాళ్ళ తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలి అని చూస్తావో, అప్పుడే మనకి తెలియని లోపాలను వెతికి మరీ ఈ ప్రపంచానికి మనల్ని మరొక రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు మనపై చూపిన ప్రేమ, అభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు. మనం నమ్మిన వాళ్ళు నటిస్తున్నారని ఒక్కసారి తెలిసిన తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందలేం. కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. అందుకే నిజాయితీగా ఉన్నంత వరకు నువ్వు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే, మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందుకే మీరు చేసే పనులకు బాధ్యత ఎదుటివారి మీద వేయకుండా వాటిని సరిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అదే మీ గెలుపు అని తెలుసుకోండి. ఒకసారి జీవితంలో దెబ్బతింటేనే నీలో ఎంత ధైర్యం ఉందో తెలుస్తుంది. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిపోతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవాలో అని. జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికి జీవితం అయిపోయినట్టు కాదు, జీవితం ఇంకా చాలా ఉంది. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుకి పునాది వేస్తాయి, మరికొన్నిసార్లు ఉన్న పునాదులను కూడా కదిలించి వేస్తాయి. అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఆవేశంతో కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకో. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే ముందు ముందు నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ఆడది డబ్బులు కావాలి అని ఒక మగవాడిని సహాయం అడిగితే నాకేమిస్తావు అంటాడు. ఒక్కోసారి కొంతమంది నిజంగానే అన్ని విషయాల్లో సహాయం చేస్తారు.
నీకింత సహాయం చేశాను కదా, దానికి ఫలితంగా నాకేమిస్తావని కొంతమంది అడుగుతారు. ఇలాంటి మగవారికి చెప్పేది ఒకటే, అదేంటి అంటే, రేపు మీరు లేకపోతే మీ ఇంటి వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. సహాయం కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తే మీరు పరాయి వాళ్ళని అడిగినట్టు వేరే వాళ్ళు కూడా మీ ఇంటి ఆడవాళ్ళని నాకేమిస్తావని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే మన పిల్లలు ఉన్నంతకాలం ఎదగడానికి కావలసింది సంపద కాదు, సంస్కారం. ఎవరో తొక్కేస్తున్నారు, ఎదగనివ్వడం లేదు అని ఏ మొక్కైనా నీతో చెప్పిందా? ఎటూ కదలలేని ఆ మొక్కలో ఉన్న ఆ విశ్వాసం నీలో ఎందుకు లేదో ముందు ఆలోచించుకో. నీకు విలువ లేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు, దూరం పెడుతున్న వారికి ఎప్పటికీ దగ్గర అవ్వకూడదు, మనల్ని భారం అనుకునే వాళ్ళకి మన బాధలు చెప్పకూడదు, నువ్వంటే ఇష్టమే లేని వారికి నీ ఫీలింగ్స్ అస్సలు చెప్పకూడదు. సమయం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? బాధ్యతల మీద పడి నీకు నచ్చిన 4 నిమిషాలు కూడా నీ చేతిలో లేనప్పుడు, పోయిన క్షణం తిరిగి రాదు అని నీకు తెలిసినప్పుడు. వాటి కోసం ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మళ్ళీ వృధా చేస్తున్నావు అంటే నీకు ఇంకా కాలం విలువ తెలియదు అని అర్థం. ఆ క్షణం నీకు ఎలా ఉపయోగపడుతుందో అనే స్వార్థంతో నువ్వు ఆలోచించకపోతే జీవితంలో ఎప్పటికీ నీకు సమయం దొరకదు. ఎవరికో చెడు చేయాలి అని ఆలోచించకూడదు. ఇతరులు ఏమనుకుంటారు చెప్పకుండా తెలుసుకునే సామర్థ్యం పెంచుకో. బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది, భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది, మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది. ఒక మనిషి యొక్క అసలు నైజం బయటపడేది ఆశపడనిది తన చేతికి అందగానే బయటపడుతుంది. మరొక దాని మీద ఆశపడటం, ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకు వచ్చినట్టు ప్రవర్తించడం, ఇదే మనిషి అసలైన నైజం. మనిషి దేవుణ్ణి నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది, కానీ సాటి మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాము కన్నా గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. మనిషికి చాలా తేలికగా వచ్చేది కోపం మాత్రమే. ఆ కోపం వచ్చిన ప్రతిసారి తనను తాను కోల్పోతాడు, నష్టపోతాడు. తన కోపమే తనకు శత్రువుని తెలిసినా ఏమాత్రం వెనక తగ్గడు. కానీ కోపాన్ని నియంత్రణలో పెట్టుకున్న వ్యక్తి తన లోపాలను బలంగా మార్చుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. ఆకలితో ఉన్న సింహం కంటే కోపంలో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. ఆ దేవుడు మనిషికి ఒక నాలుక 2 చెవులు ఇచ్చాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని అర్థం. అలాగని చెప్పుడు మాటలు విని వాటిని అక్కడే మర్చిపోవాలి. ఎందుకంటే చెప్పుడు మాటలు చెప్పిన వారి కంటే వినేవారితోనే ఎక్కువగా ప్రమాదం. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు వాటికి పెద్ద పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులోనే చిక్కుకుపోతారు, మంచి బంధాలను పోగొట్టుకుంటారు. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఎందుకంటే నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోతే ఇక ఇతరుల నుంచి గౌరవాన్ని ఎలా పొందుతావు? నీ కష్టానికి తగిన ఫలితం ఆశించు, నీకొచ్చిన పనికి తగిన వెల కట్టుకో. ఎవరైనా సరే నీకు బాధ కలిగించినా, నిన్ను తీసిపడేసేలా మాట్లాడినా ఆ చోటికి వెళ్ళడం తగ్గించుకో. నువ్వు వాళ్ళకి చెప్పు, మీరు ఇలా చేయడం వల్లే నేను మీకు దూరంగా ఉన్నానని. నీకు తగిలిన గాయం గురించి, నీ నొప్పి గురించి నువ్వే చెప్పుకోలేకపోతే ఇంకెవరు చెప్తారు? ఒక పరిధిని దాటి నీకు నొప్పి కలిగించే వాళ్ళని మన్నించాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకో. మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే
అది విని కొందరు వీడికేం బాగానే సంపాదిస్తున్నాడని మనసులో అనుకుని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని అందరి ముందు నిన్ను ఎగతాళి చేయొచ్చు.